తెలిసిన వాళ్ళు ఉంటారు. మా సుభాషిణి ఉంది, మా ఇంటికి వస్తుంది రోజు, తెలుసు. మా వైఫ్తో పాటు అడుగుపోయినప్పుడు ఏదో చీర కావాలి తీసుకురామా, ఎవరో ఏదో పండగ మంచో చెడ్డ అంటాము, దాన్ని రకరకాలు వాడుకుంటాను. లేనిపోయిన ఆలోచన కూడా ఇస్తాను. వీళ్ళు బాగుంది, ఇదేదో చూస్తా, భవిష్యత్తులో ట్రై చేస్తా, మంచిగా వస్తే సెటిల్ చేస్తా. అన్నీ ఆరోపణలు అన్నా. నీ సమస్య డబ్బు కొనుక్కుంటూ మాట్లాడాలి, లేదా రాజకీయం మాట్లాడాలి. షేర్లు ఇచ్చినాడు, జాకెట్లు అమ్మినాడు, గాజులు అమ్ముకున్నాడు, బండిపోయిన కిల్లీలు అమ్ముకున్నాడు, కొండపై టికెట్లు అమ్ముకున్నాడు. పట్టుకో, టికెట్లు అమ్మితే పట్టుకోవచ్చుగా, ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు ఏం చేస్తున్నారు, పట్టుకోవచ్చుగా. ఆరోపణలు ఏమైనా చేయొచ్చు, ఎట్టో గంజా ఏమైనా చెప్పలా, అది కూడా చెప్పుకుంటే పని అయిపోయింది. అదే బాధ అన్న, చాలా బాధ. మా వైఫ్ని, నాకు కావాల్సిన మా ఫ్రెండ్స్ని, నా బంధువుల్ని, నా పిల్లల్ని కూడా మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి. కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా. నేను దీనికన్నా ఎమోషనల్ కాలేను, నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా. చాలా నాశనం చేయాలి, కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్తున్నాను. నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం, లేకపోతే ఈ పాటికి మీకు తెలియదు. మీరందరూ కిరణ్ రాయల ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ 10 రోజుల్లో చూస్తారు. ఈ 10 రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు. నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము. అంటే అన్న, అప్పు వేరు, మర్డర్ వేరు, జైలుకి వేరు. ఆరోపణ చాలా కష్టం, నిందలు భరించలేము. తిరుపతి తొట్టుంది, ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట. ఎవడు ఫోన్ చేసిన, వేరే సమస్యలు లేవు పాపం. ఎవడు అప్పులు చేసుకోడు, ఎవడు, అందరూ చాలా చాలా పద్ధతిగా, బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ. నా గురించి మాట్లాడాలి అందరూ కూడా. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేను కూడా సమయం సందర్భం చూసి మాట్లాడతాను, అంతే. ఏదన్నా అన్న 2015 నుంచి 2019 దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ. జైపూర్ ఇష్యూ 2021 కేసు, అది మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదు.